లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడు యేసు నామములో వందనాలు తెలియపరచుకుంటున్నాను. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఉదయం ఒక్క మాట అనే కార్యక్రమాలతో మీ మధ్యకి, మీ హ్యాండ్ ఫోన్లకి రావడం చాలా సంతోషం. మీరు ఎంతగానో సుఖముతో, బలముతో, సుఖ సంతోషాలతో ఉంటారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. ఇంకా దేవుడు మీకు ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చి మిమ్మల్ని పైకి పైకి ఆయన ఆత్మీయములో అలాగే భౌతికములో వర్ధిలింప చేయును గాక. ఆమేన్. బైబిల్ వాక్యం ఎలా చూపడుతుంది? నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో, అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మోషేను చూసి దేవుడు చెప్తున్నారు, ఇలాగే నా సన్నిధి నీకు ముందుగా వస్తును. ఆమేన్. మోషే చెప్తున్నారు, దేవా నీ సన్నిధి రాక నేను ఎక్కడికి కదలను. దేవుడు అంటున్నారు, ఇదిగో మీ ముందు పాలు తేనె ప్రవహించు దేశములోకి వెళ్ళము అన్నప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా అండి? నాకు పాలు తేనె అవసరం లేదు, లేకపోతే పాలు తేనె ప్రవహించే సరస్సులు నాకు అవసరం లేదు, నాకు అవసరమైనది నీ సన్నిధి. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని సన్నిధి లేక మనం ఎంత సంపాదించుకున్నది వ్యర్థమే. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మిమ్మల్ని చూసి దేవుడు చెప్తున్నారు, దేవుని సన్నిధి కావాలని ప్రార్థన చేయండి. ఎక్కడ పోయినా భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రులు ఇలాగే రక్త సంబంధికులు విడిచిపెట్టి విదేశాల్లో ఉండొచ్చు, అదర్ రాష్ట్రంలో ఉండొచ్చు, పని నిమిత్తం మీరు వెళ్ళొచ్చు. ఏదైనా సరే మీరు దేవుని సన్నిధిని పట్టుకొని వెళ్ళండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు చెప్తున్నారు నా సన్నిధి నీకు తోడుగా ఉండును. సోదర, మీ మినిస్ట్రీలో, మీ కుటుంబ జీవితంలో, పనిలో, నీ బిజినెస్ లో, నీ జాబ్ లో, నీ ప్రయాణంలో నీ తోడుగా ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి నీ తోడు వచ్చును. హల్లెలూయా. బైబిల్ ఇలా చెప్పబడుతుంది, కీర్తనలు 16:11 ఇలా చెప్పబడుతుంది, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు. ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం, నీ సన్నిధిలో సంపూర్ణ బలం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. ఎంత మంది దేవుని సన్నిధిని వెదకుతున్నారో, ఉదయకాలం వెదకండి, మధ్యాహ్నం వెదకండి, రాత్రిలో వెదకండి. స్తోత్రం. మీకు సమయం దొరకనప్పుడల్లా మాటలు మానివేసి లోకానుసారమైన కార్యములు వదిలి దేవుని కొరకు నిలబడండి. హల్లెలూయా. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆయన సన్నిధి మీ చుట్టూ ఆవరిస్తుంది. శత్రువు రావడానికి కుదరాదు, చేతపాడు రావడానికి కుదరాదు. అక్కడ చుట్టూ కంచిలాగా ఆవరిస్తుంది. దాని లోపల మీరు ఆయన అరచేతిలో చెక్కి కొన్న పాత్రముగా మీరు వాడబడతారు. ప్రార్థన చేస్తా. పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్యా, నీ సన్నిధిలో ఎంతో ఆనందం ఉన్నది, ఎంతో ఆరోగ్యం ఉన్నది, ఎంతో బలం ఉన్నది, ఎంతో సుఖం ఉన్నది, ఎంతో ఐశ్వర్యం ఉన్నది, ఎంతో ఆరోగ్యం ఉన్నదయ్యా. మీ సన్నిధి రాకపోతే పాలు తేనె ప్రవహించు సరస్సులు నాకు అవసరం లేదు,
మీ సన్నిధి నాతో వస్తే చాలయ్యా అని మోసే ప్రార్థించినట్లు దేవా మేము ప్రార్థిస్తున్నామయ్యా, ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి మాకు రావాలయ్యా, మీ సన్నిధితో మేము జీవించాలి, మీ సన్నిధి ప్రకారం నడవాలి. హల్లెలూయా. బలపరచండి ప్రభువా. ఇప్పుడు ఎవరైనా బాధలతో, దుఃఖముతో, వేదనతో, అప్పుల బాధలతో, పల విధమైన శ్రమలతో ఉన్నారో వారందరిని దేవుడా బలపరచండి, సహాయం చేయండి, కృప లోపల భద్రపరిచి కాపాడండి, కానీ తొడవండి. వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖం అంతా గ్రహించి, వాళ్ళ దుఃఖం అంతా ఎరిగి వాళ్ళని బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, వాళ్ళని విడిపించండి అయ్యా, వాళ్ళకి ఒక సాక్షిగా నిలబెట్టండి అయ్యా. శత్రు మధ్యలో ఉన్నారు, వేదన మధ్యలో ఉన్నారు, విరోధి మధ్యలో ఉన్నారు, శోధన మధ్యలో ఉన్నారు, వారిని కుడి చేయి పట్టుకొని పైకి లేవనెత్తండి, కృపగా నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సదాకాలం దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే నాకు తెలియపరచండి. నేను నా బృందము మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆమేన్, ఆమేన్.